హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్‌వై ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు 127 స్క్వేర్ యార్డ్స్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కొచ్చిందండి. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా ఇచ్చారో. మనకి ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మనకి ఎంట్రన్స్, గ్రాండ్ ఎంట్రన్స్. గేట్ ఫస్ట్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇలా ఉంటుంది మొత్తం. ఇది గ్రాండ్ ఎంట్రన్స్ డోర్. మనకు పార్కింగ్ టైల్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ అన్ని సరౌండింగ్స్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. టోటల్గా మనకి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకు ఫస్ట్ లివింగ్ ఏరియా. పెయింటింగ్ డిజైన్స్ కానీ పాల్ సీలింగ్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇది ఈస్ట్ సైడ్ డోర్, ఇది నార్త్ సైడ్ డోర్. 2 డోర్స్, మళ్ళీ 3 డోర్స్ ఉంటాయి మొత్తం. ఇలా ఉంటుంది కిచెన్. హాల్లో కూడా టీవీ యూనిట్ ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఇది ఇక్కడ పూజ గది ఇలా ఉంటుంది. కిచెన్లో స్టోరేజ్ యూనిట్ కూడా చాలా బాగుంటుంది. టైల్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది కిచెన్. చూడండి టీవీ యూనిట్ పెయింటింగ్ తోటే ఎంత బాగా చేస్తారో. మనకు వుడ్ వర్క్ అవసరం లేనట్టు, వుడ్ వర్క్ కూడా అవసరం లేదు. ఇలా మనకు టోటల్ హాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాల్లో మనకి కామన్ వాష్రూమ్. ఇది ఇక్కడ వాష్ బేసిన్ కూడా పాయింట్ చాలా బాగా స్పేస్ వదిలారు. ఇది కామన్ వాష్రూమ్. వెంటిలేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఆర్చ్ లాగా ఇచ్చి 2 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. 2 BHK పోర్షన్ ఇది. ఫస్ట్ ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక 2 బెడ్రూమ్స్ అనమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో. పెయింటింగ్ డిజైన్ కానీ పాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇలా ఉంటుంది. దీంట్లో మనకి స్టోరేజ్ కూడా సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఫ్లోర్ రూఫ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుందండి. ఏ దానికి తగ్గకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇది దీంట్లో చూడండి ఫ్లోర్ కూడా ఇలా ఉంటుంది. పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. హౌస్ మొత్తం గ్రానైటే యూజ్ చేశారు. ఇదన్నమాట. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇది మనకు సంగారెడ్డి మల్కాపూర్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 66 lakhs చెప్తున్నారు. DTCP వెంచర్ అనమాట. మనకు ఇంటి ముందు డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది అనమాట సెట్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇది నార్త్ సైడ్ డోర్. బోర్, సంపు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి షూ ర్యాక్ కూడా ఇలా ఉంటుంది. హౌస్కి మధ్య డిస్టెన్స్ కూడా సెట్ బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఇలా ఉంటుంది అనమాట టోటల్గా. అలాగే ఇంకెవరైనా హౌసెస్ కోసం చూస్తుంటే వాళ్ళకైనా షేర్ చేయండి. వాళ్ళకైనా యూస్ అయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఉంది. ఇలా ఉంది స్టెప్స్ కింద కూడా.
సెట్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఇక్కడ అన్నీ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అవుతున్నాయి. చాలా మంచి ఏరియా అండి. ఒకసారి మనం పైనకి వెళ్ళి కూడా చూద్దాం, మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు క్లియారిటీగా ఉంటుంది. $127 స్క్వేర్ యార్డ్స్లోనే ఎంత మంచి బెస్ట్ ప్లాన్తో చాలా బాగా కట్టారు. ఇలా ఉంటుంది మనకి. పైన కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ రెడీ టు మూవ్గా ఉంది. చూడండి, ఇక్కడ అన్ని న్యూగా కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇంకా చాలా మంచి ఏరియాలో ఉంది. ఇక్కడ రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి డిటిసిపి వెంచర్ కాబట్టి మనకి పార్క్ ఉంటుంది. చాలా హౌసెస్ కూడా అవుతున్నాయి ఇక్కడ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.